మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డే బిఫోర్ ఎస్టర్డే జువ్వలదిన్నె హార్బర్ నెల్లూరు జిల్లా విజిట్ చేయటం, అలాగనే జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ చేయొద్దు అని ప్రభుత్వానికి హెచ్చరించడం, తదనంతరం నిన్న మొన్న తెలుగుదేశం నాయకులు మంత్రులు రకరకాలుగా దాని గురించి మాట్లాడడం, నారా లోకేష్ గారు సైతం వాళ్ళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల అభివృద్ధి, తీర ప్రాంత అభివృద్ధి, పోర్ట్లెడ్ అభివృద్ధి అని మాట్లాడితే ఆయన ఇంకా అదే పాత పందాలు అక్క చెల్లి చిన్నాన్న గొడ్డలి అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడడం ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మంత్రులు మాట్లాడుతూ నిన్న కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ గనుల శాఖ మంత్రి, ముఖ్యంగా మా మత్స్యకారు నాయకుడే ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు ఆయన మాట్లాడారు. ఒకసారి నేను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ కొల్లు రవీంద్ర గారి మాటల్ని నేను ఒక్కసారి ఉదహరించదలుచుకున్నాను. నేను కొల్లు రవీంద్ర గారు యాజ్ ఏ మత్స్యకారుడిగా మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు వేరువేరు పార్టీల్లో ఉన్నా ఎవరి పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు కాబట్టి సిద్ధాంతపరంగా విభేదిస్తాం. అట్ ద సేమ్ టైం బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది ఫిషర్ ఫోక్ కమ్యూనిటీ, మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మత్స్యకారుల కోసం చేసింది ఏంటి? మీరు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఇదే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు నిరోధించడానికి కానీ, ఈ రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి కానీ, ఈ రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించి కానీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. సిగ్గుచేటు కదా. చివరికి మీ నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారు, ప్లీజ్ మార్క్ మై వర్డ్, మీ నియోజకవర్గంలో అంటే మచిలీపట్నం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, పేర్ని నాని గారి వాళ్ళ సంకల్పం వల్ల మీ మచిలీపట్నంలో కూడా ఒక పోర్టు, ఒక హార్బర్ నిర్మాణం శరవేగంగా చేసినటువంటి ఘనత మాది. మీకు సాధ్యపడిందా? మీకేంటి సాధ్యపడింది అంటే ఆ మంగినపూడి బీచ్లో బీచ్ ఉత్సవాలు పెట్టడం మీకు సాధ్యపడింది. అది మీకు సాధ్యపడింది. మేము హార్బర్ కడుతున్న దగ్గర, పోర్ట్ కడుతున్న దగ్గరికి వెళ్ళి బీచ్ ఉత్సవాలు పెట్టుకోవడం మీకు సాధ్యపడింది తప్ప ఇలాంటిది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ నాయకుడు చెప్పి మంజూరు చేయించుకోవడం మీకు సాధ్యపడలేదని కొల్లు రవీంద్ర గారికి అయితే నేను చెప్పదలుచుకున్నాను. కొన్ని వందల సార్లు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మచిలీపట్నం అంటేనే మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం బందర్ అంటేనే బందర్ పోర్టు లేదా బందర్ హార్బరు, మరి అక్కడ రెండూ లేవు, మీరు ఎలాగైనా మాకు మంజూరు చేయాలి అని ఎన్నిసార్లు అడిగారో నాకు తెలుసు. ఆ శాఖ మంత్రిగా నాకు ఎన్నిసార్లు అడిగారో కూడా నాకు తెలుసు. జగన్ సార్ పర్టికులర్గా పిలిచి మళ్ళీ బందర్ పోర్టు అన్నటువంటి పేరు మనం నిలబెట్టాలా, మచిలీపట్నం అంటే దాని పేరు మనం నిలబెట్టాలంటే అక్కడ హార్బరు పోర్టు కట్టాల్సిందే అని పని కట్టుకొని ఒక సంకల్పం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు మొదలు పెట్టడం జరిగింది. అది మీ నియోజకవర్గమే. మీకు ఎప్పుడైనా సాధ్యపడిందా మీ నాయకుడికి వెళ్ళి చెప్పి మంజూరు చేయించుకోవడం?
మీకు సాధ్యపడిందా అని అడుగుతా ఉన్నా నేను. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా 10 హార్బర్ల నిర్మాణం, 4 పోర్టుల నిర్మాణం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం. కొల్లు రవీంద్ర గారు నోట్ చేసుకోండి. చాలా గర్వంగా మేము చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి గారు వెనక పనిచేస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేస్తున్నందుకు, ఆయన సంకల్పాన్ని మాది బాధ్యతగా తీసుకొని ఇంప్లిమెంట్ చేసినందుకు మేమందరం గర్వపడుతుంటాం. ఎందుకంటే ఏ నాయకుడు కూడా మత్స్యకారులకు ఇంత పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేడు. మీరు మీడియా ముందుకు వచ్చి మీరు నోటుకొచ్చింది ఏది పడితే అది మాట్లాడతామంటే అది సబబు కాదు. మీకు మీరు ప్రశ్నించుకోండి. మీతోనే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు మీ చంద్రబాబు నాయుడు గారిని అడిగాము, లోకేష్ గారిని అడిగాం. కానీ ఈరోజు మత్స్యకార నాయకుడిగా మీరు ఇన్నేళ్ల మత్స్యకార సర్వీస్, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇది మీరు 2వ, 3వ మంత్రిగా చేయండి. ఇది ఏం చేశారు చెప్పండి. మీరు ఒక్కొక్క ఎక్కడ ఒక హార్బర్ కానీ, ఓ పోర్ట్ కానీ, ఓ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ మీకు సాధ్యపడిందా? లేదు కదా. 5 ఏళ్ల కాలంలో మేము రియలైజ్ చేశాం. మేము చాలా గర్వంగా మేము చెప్పుకోగలం. మాట్లాడితే మీరు జీవో నెంబర్ 217, జీవో నెంబర్ 217 అంటారు. ఈ జీవో 217 తెచ్చిందే ఈ ఆనం రామనారాయణ రెడ్డి లాంటి పెత్తందారుల నుండి రిజర్వాయర్లను కాపాడి ఆ రిజర్వాయర్ల మీద బ్రతికేటటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్కి సంవత్సరానికి ఎంతో కొంత ఏమీ రావడం లేదు ఇలాంటి పెత్తందారుల వల్ల. వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలని ఆ రోజు ఆలోచన చేయడం జరిగింది. మత్స్యకారులు అడిగారు, ఇన్లాండ్ ఫిషర్మెన్ అడిగారు మాకు, బాబు ఇవేవో మీరు చేయండి, మేము వీళ్ళు దాటికి తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి. తర్వాత వద్దన్నారు, అబియన్స్లో పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 217 ప్రకారం ఏ రిజర్వాయర్ని కూడా మత్స్యకారులకు కేటాయించకుండా ఆపలేదే. ఒక్క రిజర్వాయర్ చూపించండి, పలానా రిజర్వాయర్లో ఈ జీవో నెంబర్ 217 వల్ల మత్స్యకారులకి వేటాడే అవకాశం ఇవ్వలేదు గత ప్రభుత్వం అని ఒక్క రిజర్వాయర్ మీరు చూపించగలరా? ఎవిడెన్స్లో పెట్టించింది నేనే. మత్స్యకారు పెద్దలందరూ వచ్చి మనకెందుకు సార్ గొడవ, ఆ పెత్తందారులు వాళ్ళ బారి నుంచి కాపాడాలని మత్స్యకారులు అడిగారు. ఇప్పుడు వాళ్ళే వద్దంటున్నారు, ఆపేయండి ఆపేసాం. We never implemented జీవో నెంబర్ 217. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇన్లాండ్ ఫిషర్మెన్ సోదరులు అందరూ కూడా తెలిసింది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీలాంటి పెద్ద పెద్ద నాయకులు మా మీద బురద చల్లడానికి దాన్ని ఉపయోగించుకున్నారు తప్ప 217 జీవోని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. బై ఆర్డర్ అబియన్స్లో పెట్టండి అన్నటువంటి ఒక ఆర్డరే ఇచ్చామని ఈ సందర్భంగా నేనైతే కొల్లు రవీంద్ర గారికి తెలియజేయదలుచుకున్నాను. తెలుసుకోవాలి మీరు. అలాంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కాయ కష్టం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వల్ల నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఒక హార్బర్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తుంటే మీరు వెళ్ళి ఒత్తాసు పలుకుతారా? ఇదే మత్స్యకార నాయకుడిగా మీరు చేసేది? ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అందరూ అనుకుంటున్నారు నారా లోకేష్కి కొల్లు రవీంద్ర గారు బినామీ అని. ఇది నేనన్న మాట కాదండి. విజయవాడ వచ్చి ఓ 10 మంది మత్స్యకార నాయకులు పిలిచి మాట్లాడితే వాళ్ళందరూ చెప్పే మాట. మీరు బినామీగా మీరు ఆస్తులకో ఇంకో దానికో ఉండండి. మత్స్యకార హక్కుల్ని కూడా మీరు బినామీ కింద తాకట్టు పెట్టద్దని మీకైతే నేను హితవు పలుకుతా ఉన్నాను. మీరు బినామీగా ఆస్తుల ప్రకారం, అంతస్తుల ప్రకారం, ఇంకో దాని ప్రకారం ఉండండి. మా హక్కులను కూడా మీరు బినామీ కదని చెప్పి ఆయన దగ్గర తాకట్టు పెట్టు. దయచేసి కొల్లు రవీంద్ర గారు ఇది నోట్ చేసుకోవాలి. ఏంటి అన్యాయం ఇది? నిర్మాణం పూర్తయినటువంటి హార్బర్ అది వర్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మార్చి 12న.
ఆగస్టులో మళ్ళీ ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అది అంటే ఏంటి? జూన్ 12 ఎప్పుడు మీ ప్రభుత్వం కొలువు తీరింది, ఆగస్టులో ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. దాని మీనింగ్ ఏంటి? అంటే నిర్మాణం అంతా పూర్తి అయిపోయిందనే కదా దాని మీనింగ్. మీరు 2 నెలల్లో మీరేం కట్టలేరు కదా. 2 నెలల్లో మీరు కట్టారా ఆ బిల్డింగ్లు బొలేరోలన్నీ? 2 నెలల్లో మీరు బ్రేక్ వాటర్స్ కట్టారా? 2 నెలల్లో మీరు డ్రెడ్జింగ్ చేస్తారా? 2 నెలల్లో మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారా? ఏం మాట్లాడు నాకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జువలతీ నిర్మాణం ఊపందుకుందట. ఏంటి ఊపందుకునేది? శరవేగంగా నిర్మాణాలు సాగాయట. ఒక్క తట్టెడు మట్టి వేస్తారా మీరు? తట్టెడు మట్టి. ఒక్క సిమెంట్ బస్తా అక్కడ వేస్తారా మీరు? ఒక్క ఇటుకు వాడారా మీరు? ఎందుకు అలాంటి అబద్ధాలని మాట్లాడతారు? పూర్తయిన హార్బర్ అది. పూర్తయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తారు. ఏదో అడావుడుగా చంద్రబాబు నాయుడు గారిలో చెయ్యరు జగన్ సార్. జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయింది. ఆగస్ట్ 2న ఎప్పుడో ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అంటే ఆ నెలన్నర టైంలోనే మీరు అన్ని నిర్మాణాలు చేశారా? శరవేగంగా నిర్మాణాలు చేశారని చెప్తున్నారు. అప్పుడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అది. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అది. జాతికి అంకితం చేసిన తరువాత ఇప్పటి వరకు మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే సుమారుగా అక్టోబర్ నవంబర్లో మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఏపీఎంబీలో ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఉంది, చూడండి మీరు. ఈ హార్బర్లన్నిటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఓఎన్ఎంకి ఇవ్వడానికి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు పోర్టులకు వేరేగా, హార్బర్లకు వేరేగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాం పీపీపీ మోడ్లు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఉన్నాయి, ఇంతకుముందు నోటిఫికేషన్ మీకు చూపించాం కదా. ఎవరికి చెప్తారు అబద్ధాలు మీరు? ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నవే. పూర్తయిన నిర్మాణంలో మత్స్యకారులు అలౌ చేస్తే హార్బర్లు ఎందుకు కట్టించుకుంటామండి? తెలియడం లేదా మనకి? గుజరాత్ వెళ్తే మనోళ్ళు, బొంబాయి వెళ్తే మనోళ్ళు ఉన్నారు, గోవా వెళ్తే మనోళ్ళు ఉన్నారు, మంగళూరు వెళ్తే మనోళ్ళు ఉన్నారు, చెన్నై వెళ్తే మనోళ్ళు ఉన్నారు, కొచ్చిన్ వెళ్తే మనోళ్ళు ఉన్నారు, శ్రీలంకలో చిక్కుపోతే మనోళ్ళు, పాకిస్తాన్లో చిక్కుపోతే మనోళ్ళు, బంగ్లాదేశ్లో చిక్కుపోతే మనోళ్ళు. ఎందుకు ఇంతమంది వలసలు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ డీప్ సీ ఫిషింగ్ చేయడానికి అనువైనటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి. అర్థం అవడం లేదా? ఎందుకు అర్థం చేసుకోరు మా మత్స్యకారులు ఘోషణ? ఎవరు? డీప్ సీ ఫిషింగ్ చేయడానికి అనువైనటువంటి ఫెసిలిటీస్ మన రాష్ట్రంలో లేవు కాబట్టే ఇన్ని వేల మంది, లక్షల మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి అక్కడ కూడా చేపల వేట చేస్తున్నారు. ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం. ఎవడో ఒకడు వచ్చి మార్చకపోతాడా? ఎవడో ఒకడు వచ్చి మా జీవితాన్ని బాగు చేయకపోతాడా? ఎవడో ఒకడు వచ్చి మా వలసలు ఆపకపోతాడా? ఎవడో ఒకడు వచ్చి మాకు దారి చూపించకపోతాడా అని 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి సందర్భంలో ఇదిగో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మినుకుమంటూ ఆరిపోతున్నటువంటి జీవితంలో వెలుగులు నింపేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి జిల్లాలో కూడా నేను హార్బర్లు కడతానని చెప్పి మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి జిల్లాలో కూడా హార్బర్ల నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కదా వాస్తవం. ఇంకా ఎందుకు కళ్ళబొల్లు మాట్లాడతారు? మీరు అడగండి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు అడగండి మీ జాతీయ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారిని. ఇన్నేళ్ళ మన చరిత్రలో మనం ఎందుకు ఒక హార్బర్ కానీ, ఒక పోర్టు కానీ, ఒక ఎఫ్ఎల్స్ కానీ కట్టించుకోలేకపోయాము, ఈరోజు మా మత్స్యకారులను అడుగుతున్నారని చెప్పి మీరు అడగండి. మీరు కుల రవీంద్ర గారు, మీరు మత్స్యకారులు అయితే మీరు అడగండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మత్స్యకారులకు అవసరమైనటువంటి ఫెసిలిటీలు ఇప్పుడు సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్. వీళ్ళు అంటారు ఈ సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నటువంటిది ఇదేదో పెద్ద ఆర్గనైజేషన్ మాదిరి, ఇదేదో భారతదేశ రక్షణ వ్యవస్థని
వీళ్ళే తయారు చేసి రక్షణ శాఖలో ఇన్కార్పొరేట్ చేసేట్టుగా మాట్లాడతారు. ఆ కంపెనీ స్థితిగతుల గురించి మనకు వద్దు. నేను అనేది వెరీ సింపుల్. 800 మీటర్ల బెర్త్ అది. ఓకే, 800 మీటర్ల బెర్త్లో 1000-1250 బోట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఆ ప్లేస్ సరిపోతుంది. ఇన్ ఫ్యూచర్ బోట్లు కానీ పెరిగితే ఇంకా బెర్త్ సరిపోదు, ఆ బెర్త్ని ఎక్స్టెండ్ చేయాలి మనం. అవసరమైతే చేస్తాం. ఇది కదా పాయింట్. ఆ 800 మీటర్ల బెర్త్లో మీరు 300 మీటర్లు 400 మీటర్లు మీరు బెర్తే ఒక ప్రైవేట్ సంస్థ కేటాయించారు. రవీంద్ర గారు, ఇది ముందు మీరు తెలుసుకోవాలా. ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అక్కడ ఏవేవి కేటాయించారో నేను చెప్తున్నాను, వినండి. 27 ఎకరాలు 29-30 ఎకరాలు భూమి కేటాయించారు. భూమి అంటే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఏదో జరుగుతుంది. కానీ బెర్త్ 40% బెర్త్ వాళ్ళకి కేటాయించారు. 40% కేటాయించిన తర్వాత మిగతా 50-60%లో మీరు మత్స్యకారులు వాడుకోండి అంటే మీరే అంటున్నారు కదా, అదేదో ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సంస్థ, భారతదేశ రక్షణ రంగానికి అవసరమైనటువంటి సంస్థ మీరే అంటున్నారు కదా. నిజంగా రక్షణ రంగానికి అవసరమైనటువంటి సంస్థ అయితే మత్స్యకారులు మిగతా ఆ 50-60% బెర్త్ని వాడుకోవడానికి వాళ్ళు ఎలా చేస్తారా? ఎలా చేయరు కదా. ఇన్ కేసు ఆ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు బెర్త్ ఇంకా పెద్దది కావాలంటే అప్పుడేం చేస్తారు? మత్స్యకారులందరూ తరిమేస్తారా? మరి అలాగే ఈ బెర్త్ను అనుకొని క్వే ఉంటుంది. క్వే అంటే వాటర్లోంచి బోట్లు బయటకు తీసి బాగు చేసుకొని మళ్ళీ కింద తోయడానికి ఒక స్లోప్, కాంక్రీట్ స్లోప్తో కట్టినటువంటి క్వే. ఆ ఎంటైర్ క్వే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళకి అంటే బోట్లు పాడైతే బయట తీయడానికి అవకాశం లేదు, బయటకు వచ్చిన బోట్లు మన లోపలికి పంపించడానికి అవకాశం లేకుండా ఎంటైర్ క్వే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మీరు క్వే ఇచ్చేసి 40-50% బెర్త్ ఇచ్చేస్తే మరి ఇంకేం మిగిలింది మత్స్యకారులకు? అక్కడ ల్యాండ్ ఇచ్చేసి సగం, అక్కడ ఏం మిగిలింది? మళ్ళీ యథావిధిగా మత్స్యకారులందరూ కూడా అడుక్కు తినాలి, వలసలు వెళ్ళిపోవాలి. ఇదేనా మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ సంస్థకి ఇక్కడ ల్యాండ్స్ కేటాయించారో మేము వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వీళ్ళని వేరే దగ్గరకు తరలిస్తాము. ఎస్, ఎగ్జాక్ట్లీ నీడ్ ఆఫ్ ది అవర్ అది. వాళ్ళు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తరలించడం అదేమి పెద్ద ప్రొసీజర్ కూడా ఏం కాదు. అది జువలదిన్నె నుంచి ఈస్ట్ వైపు వెళ్తే రామాయపట్నం పోర్ట్ ఉంది, మన గవర్నమెంట్ పోర్ట్. అది కొత్త పోర్ట్. అది ఆ పోర్ట్ కానుకొని బెర్త్ను అనుకొని ఒక చిన్న శాటిలైట్ బెర్త్ కట్టించుకోండి, మీరు వాడుకుంటారు వాళ్ళు. ఎంత దూరమే ఉండదండి అది. జువలదిన్నె నుంచి మ్యాక్సిమం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యాక్సిమం 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రామాయపట్నం పోర్ట్ ఉంది. మీకు వాళ్ళకి బెర్తే కావాలని అనుకుంటే రామాయపట్నం పోర్టులో 2.5 కిలోమీటర్ లోపల వరకు కూడా బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. రామాయపట్నం పోర్టులో 2.5 కిలోమీటర్ల లోపల వరకు బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. ఒక పక్కకే వాడతాం అది, ఇంకో పక్కకి మీరు ఒక చిన్న శాటిలైట్ బెర్త్ కట్టించుకోండి, వాళ్ళకి ఇచ్చుకోండి. ఎవరొద్దన్నారు? అక్కడ వద్దనుకుంటే సౌత్కి వెళ్ళండి. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్టులో కూడా 3-4 కిలోమీటర్ల లోపల వరకు కూడా బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. పోర్టుకు సంబంధించినటువంటి బ్రేక్ వాటర్సే కాకుండా మరొక శాటిలైట్ జెట్టి ఉంది అక్కడ, ఎన్టీపీసీ వాళ్ళ కోసమని. అక్కడ ఒక శాటిలైట్ జెట్టి ఉంది. ఇదే కాకుండా ఈ అదాని పోర్టు వారు
కృష్ణపట్నం పోర్ట్లో ఉన్నటువంటి కృష్ణపట్నం అండ్ ఆర్కాట్పాలెం విలేజ్లో ఉన్నటువంటి మత్స్యకారుల కోసమని సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మరొక శాటిలైట్ జెట్టి కట్టడానికి అక్కడ ముందుకొచ్చున్నారు. ఇది కూడా మీకు చెప్తున్నాను నేను. ప్రభుత్వం వారు ఇది నోట్ చేసుకోవాలి. అదాని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆర్కాట్పాలెం కృష్ణపట్నం విలేజర్స్ కోసం ఎందుచేతంటే వాళ్ళకి ఎలాగైనా జెట్టి కట్టించాలని అక్కడి స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని వందల సార్లు జగన్ సార్ దగ్గర రావడం జరిగింది. జగన్ సార్ స్పెషల్గా అసైన్ చేయడం జరిగింది. నాకు ఆ పోర్టు ప్రతినిధులను పిలిచి అనేక మార్లు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించి డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ ద వర్క్. జెట్టి కట్టడానికి 34 కోట్ల రూపాయలతో వాళ్ళు జెట్టి కట్టడానికి ముందుకొచ్చారు. ఇది కూడా మీకు చెప్తున్నాం. సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి మీకు రామాయపట్నం పోర్టులో మీరు ప్లేస్ కేటాయించుకోండి. లేని పక్షంలో కింద కృష్ణపట్నం పోర్టు ఉంది. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా మరొక శాటిలైట్ జెట్టి ఎన్టీపీసీ వాళ్ళది ఉంది. అదనంగా మరొక జెట్టి వాళ్ళు కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ కోసమని. ఇది కాకుండా దుగరాజపట్నం దగ్గర షిప్ బిల్డింగ్ క్లస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నం దగ్గర అక్కడ కూడా బ్రేక్ వాటర్స్ బెర్తలు అన్నీ వస్తాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉంచుకొని మత్స్యకారుల ఫెసిలిటీ ఉన్న దగ్గరే మీరు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ఇవన్నీ కూడా ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధించిన కదా. రామాయపట్నం, కృష్ణపట్నం, ఇంకోటి ఇవన్నీ కూడా రేపొద్దున దుగరాజపట్నం ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీ, ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి కదా. అక్కడెక్కడో పెట్టుకోండి అబ్బా. మత్స్యకారులది జీవన్మరణ పోరాటం. కడుపు నింపుకోవడానికి ప్రయత్నమే తప్ప మత్స్యకారులు ఎవరు బిల్డింగ్లు బొలేరోలు కొనేయడం కోసమని చెప్పి ఈ జీవన్మరణ పోరాటం చేయట్లా. వాళ్ళ పిల్లలకి ఏదో మంచిగా చదివించుకోవాలని, వాళ్ళు కష్టపడి ప్రాణాలు ఒడ్డు తెచ్చేటటువంటి హార్వెస్ట్ని ఓ మంచి ప్రైస్కి వాల్యూ యాడెడ్ దానికి అమ్ముకోని ప్రయత్నం ఈ హార్బర్ వాళ్ళు జరుగుతుంది. దాన్ని కూడా మీరు చిదిమేస్తామంటే ఎలాగా? ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఏవో కొన్ని హార్బర్లు తయారయ్యి, కొన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తయారయ్యి, అదనంగా కొన్ని పోర్టులు తయారయ్యి ఈ తీర ప్రాంతం అంతా ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందేమో అన్నటువంటి ఒక ఆశతో మేముంటే, మత్స్యకారులకు ఇక్కడే ఉపాధి దొరుకుతుంది, ఏదో ప్రాంతంకి వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి అవసరం లేదన్నటువంటి ఆశ కలుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఆ మత్స్యకారుల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేయడం ఇది భావ్యమా? ఇది తప్పని జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆ సంస్థను వేరే దగ్గర తరలిస్తామంటే లోకేష్ గారేమో ట్వీట్లు. దేశభక్తి లేదట, దేశ రక్షణ మీద అవగాహన లేదట, కంపెనీలు తరిమేస్తారట అని ట్వీట్లు. కొంత సెన్సిబిలిటీ ఉండాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నారా లోకేష్ గారు కూడా సెన్సిబుల్గా ఆలోచించాలి ఇలాంటి విషయాలు. గొప్ప అవకాశం వచ్చింది మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైనటువంటి హార్బర్ని పూర్తి చేసి ఇదిగో మా వంతు ప్రయత్నం కూడా మత్స్యకారుల కోసం మేము చేస్తామని చెప్పుకోండి, మంచిది. ఫౌండేషన్ వేసి పనులు మొదలైనటువంటి వాటి అన్నిటి పనుల్ని పూర్తి చేసి ఇదిగో మేము పూర్తి చేస్తున్నామని చెప్పుకోండి, మంచిదే. అంతే తప్ప ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తాము, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తాము అని అన్నప్పుడు ఆటోమేటిక్గా తిరగబడతారు మత్స్యకారుల తిరుగుబాటుకి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తే మత్స్యకారుల సంఘీభావం కాదు. ప్లీజ్ మార్క్ మై వర్డ్. దయచేసి అందరూ ఇది అర్థం చేసుకోండి. మత్స్యకారుల తిరుగుబాటుకి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. మేము ఎందుకు తిరగబడకూడదు?